ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు. నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది. ఏందయ్యా స్వాములారా, మీరు మాలా భక్తి గురించి మాట్లాడతారు, మరి అన్నీ చెప్తాడు, శ్రీరాములు అంటారు, మరి శ్రీరాముడు పేరు చెప్పి పురుషాంగాలు కోయమంటారా? ఏందయ్యా ఇది ఒక పరిపాలన? సిగ్గు సిగ్గు సిగ్గు. ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏందయ్యా? అడవుల్లో ఉన్న ఆదివాసీ బిడ్డలది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారయ్యా. వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఫోటోలు బయటకు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నేను దీన్ని చాలా చాలా నిశ్చితంగా విమర్శిస్తున్నాను. భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ విధి విధానాలు. మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు. విద్యా సంస్థల్లో కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు. మరి అంతేకాదు, ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు 1% లోపు. 1% ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో 50% ఇస్తున్నారు. ఒక మార్వాడి 45,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు మరి జాతీయ బ్యాంకుల నుంచి. అందులో 1% మాత్రమే గట్టి 99% ఎగ్గొట్టాడు. ఆయనకు మళ్ళా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఓబీసీలు దాదాపు 50% ఉన్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు 2%. 50% ఉన్నోళ్ళకి 1% ఉన్నటువంటి మార్వాడీలు, గుజరాతీలకి బ్యాంకు లోన్లు 50% ఇస్తున్నారు. భారతదేశ ఆర్థిక సంపద అంతా కొంతకే వెళుతూ ఉంది, కొంతమందికే వెళుతూ ఉంది. దీన్ని మరి ఆలోచించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులను నియంత్రించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులు కొందరి సొత్తు మాత్రం కాదు. ప్రైవేటీకరణ నుంచి మనం తీసుకొచ్చాం, జాతీయం చేశాం బ్యాంకులన్నింటినీ. బ్యాంకులు ఈరోజు ఒక ప్రైవేట్ బ్యాంకుల్లాగా ఉన్నాయి, కానీ బ్యాంకులు అందరికీ అందుబాటులో లేవు. రెండోది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వంలో 25% ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. 15% ప్రభుత్వ కాంట్రాక్టులు ఓబీసీలకు ఇస్తున్నారు.